హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిలిం రివైవ్. ఈరోజు మనం మాట్లాడుకుందాం జాబిలమ్మ నీకు అంత కోపం. ధనుష్ డైరెక్షన్ చేశారు. అలా మేనల్లుడు సినిమాలో హీరో. ఇంకా ఏంటి ఎలా ఉంటుంది ఈ సినిమా? గోల్డెన్ స్పారో సాంగ్ బాగా హిట్ అయిపోయింది. ఇంకా ఎన్ని విషయాలు పక్కన పెడితే జనాలకు పెద్ద ఎక్కట్లేదు. ఏంట్రా ఎందుకు ఎక్కట్లేదు, మనకన్నా ఎక్కిద్దో లేదో అని చూడటం జరిగింది. అసలు ఈ సినిమా ఎలా ఉంది ఏంటి, ఎందుకని జనాలకి పెద్ద రీచ్ అవ్వలేదు అంటే మొన్నే ఆయన గుండుతో సినిమా వచ్చింది, ఎదిరిపోయింది. ఆ సినిమా డైరెక్షన్ చేశారు. ఎమ్మటినే ఎంత యూత్ సబ్జెక్ట్ ఆయన అట్లా తీసుకున్నారు, ఎలా డీల్ చేద్దాం అనుకున్నారో అంత ధైర్యం అలా వచ్చింది ఆయనకి. చూసాం. ఆ విషయాలు ఏంటి అవన్నీ ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఇంకా రివ్యూ విషయంలోకి వెళ్తే సబ్స్క్రైబ్ చేయండి అండి, కుదిరితే లైక్ చేయండి, తర్వాత కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా సినిమా విషయానికి వచ్చేటప్పటికి సినిమా ఏం లేదండి, అది చిన్నపిల్లల లవ్ స్టోరీ లాంటిది. చిన్నపిల్లలు అంటే ఎక్కడి నుంచి తీసుకెళ్ళచ్చు, 17, 18, 19, 20 ఈ ఏజ్లో ఉండే లవ్ స్టోరీలు. ఇక్కడ ఏంటంటే 24, 26 ఏళ్ళు వచ్చాక కూడా అదే లవ్ స్టోరీ తీసుకెళ్లారు. అది కొంచెం వెరైటీగా ఉంది. మేబీ ఇప్పుడు అంటే ఇది పెద్దగా డబ్బులు ఉన్న వాళ్ళలో జరిగేది. డబ్బులు అంటే బేసిక్ డబ్బులు కాదు, ఇంకొంచెం ఎక్కువ డబ్బులు, స్థాయిని మించిన డబ్బులు ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర ఉంటాయి ఇలాంటి సంభాషణలు, ఇలాంటి సందర్భాలు. మామూలు వాళ్ళకి కనెక్ట్ అవ్వవు. అందువల్లే జనాలు ఎక్కువ, మోస్ట్ ఆఫ్ ద నార్మల్ హ్యూమనే కదా ఎక్కువ సినిమా చూసేది. బాగా డబ్బులు ఉన్న వాళ్ళకి కనెక్ట్ అవుతాయి కదా, బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఇలాంటి సినిమాలు చూడరేమో అని అనిపించింది. ఇంకా ఈ కథ విషయాలు ఏం లేదు, ఇద్దరు ఉంటారు, లవ్ చేసుకుంటారు, విడిపోతాను. అక్కడ ఉన్నప్పుడు ఆ పక్కన ఉన్న అమ్మాయిని ఇంకొక అమ్మాయి లవ్ చేసుకోవటం, ఆ పక్కన ఉన్నోడు ఇంకో పక్కన ఉన్న అమ్మాయిని లవ్ చేయడం, ఇదంతా మిక్చర్ బాటలం బండి అండి. చాలా లవ్ స్టోరీలు ఇలానే జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఇలాంటి జనాలు చూడరు. బ్రేక్ అయిపోవడం, మళ్ళీ వాళ్ళు కలుసుకోవడం, ఆ ఎమోషన్ సాంగ్స్ వేయటం, సాడ్ మ్యూజిక్ వేయటం, త్యాగాలు చేసేయటం, ఇలాంటివన్నీ చూసి ఎంకరేజ్ చేస్తే ఈ నిజంగా జరిగే వాటిని కూడా ఎంకరేజ్ చేయడు. ఎస్టీసీ సినిమా కూడా అందుకే ఎంకరేజ్ ఉంది. అసలు క్లైమాక్స్లో చిన్న బిట్ వేసాడు, అది చాలా ఎంజాయ్ చేశాను. కాకపోతే ఆ బిట్ ఏం చెప్తున్నాడు ఈడ అనే ఫీలింగ్ కూడా వచ్చింది. కాకపోతే యూత్ ఇప్పుడు ఇలానే ఉంది అంటానికి మరీ లేకుండా కొంతమంది ఇలాగ ఉన్నారు, డబ్బులు ఎక్కువైన వాళ్ళు ఇలానే ఉంటారు అన్నట్టు వెళ్ళింది పంచాయితీ. సో ఇంకా మనకి ధనుష్ గారి స్టైల్ ఆఫ్ ఇంకా ఆయన స్టైల్ ఇంతేనేమో, సెల్వరాఘవన్ గారి స్టైల్ ఇలానే ఉంటుంది. ఒక మాస్ సినిమా తర్వాత బొంబాయి సినిమా, ఒక బొంబాయి సినిమా తర్వాత లవ్ సినిమా, లవ్ సినిమా తర్వాత ఒక పీరియాడిక్ ఫిలిము, అట్లానే అన్నదమ్ములు ఇద్దరు నేరుగా ఉంటారు కాబట్టి సైకో సినిమాల్లో ఉన్నట్టు అట్లానే ఉంటుంది ఇది కూడా. అమ్మాయి చాలా అందంగా ఉంది, అందరూ అమ్మాయిలందరూ అందంగా ఉన్నారు. సినిమాలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇదే ప్రాబ్లం, అమ్మాయిలందరూ అందంగా ఉన్నారు అని లవ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు కూడా సరే లవ్ చేస్తున్నారు కదా అని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అదే పంచాయతీ ఇది. ఇంకా ధనుష్ గారి డైరెక్షన్ కదా, ఏమైనా గొప్పగా ఏమైనా చేశారా, ఏమైనా చూద్దామా అని ఆశలు ఏమైనా పెట్టుకుంటున్నారేమో. ఇది ధనుష్ గారి సినిమా కాదండి. అంటే ఆయన లైఫ్లో ఉన్న దిక్కుమాల సిచ్యువేషన్లు అలాంటివి ఏమన్నా, ఆయన చూసిన రిలేషన్షిప్స్ ఇలాంటివన్నీ ఇన్స్పైర్ అయి చేసినట్టే ఉంటుందండి ఇది. విడిపోయిన వాళ్ళు కలుస్తారని ఆశతో ఉంటాం, కలిసి ఉన్న వాళ్ళు విడిపోతారని ఆశతో ఉంటాం, అసలు ఆశతో జీవితాలు వెళ్ళిపోతూ ఉంటాం. ఇలాంటి ఎన్నో అద్భుతాలు జరిగాయి ఇందులో. అలాగే అలా డైవర్స్ కూడా అయిపోయింది కదండి. అలాగే మళ్ళీ కలిసి మళ్ళీ ఇంకోసారి పెళ్లి చేసుకొని అందరూ కలిసి ఉండాలి అనే ఆశతో ఈ రివ్యూని క్లోజ్ చేసేద్దాండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.